మై ఛానల్ బ్లాగ్ ట్యాగ్. ఈ రోజు ఇంకొక ఎక్సైటింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఇంకొక ట్రావెల్ బ్లాగ్. రీసెంట్ గా జాన్ లో నేను జార్జియా వెళ్ళాను అనమాట. ఈ రోజు మనం జార్జియాలో ఎలా ఉండాలి, ఎప్పుడు బయలుదేరొచ్చు, ఏ సీజన్ జార్జియాకి కొంచెం బాగుంటుంది, సో మన టూరిస్టులు అందరూ ఎప్పుడు వస్తారు, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. జార్జియా అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఏషియా అండ్ యూరప్ అనమాట. అంటే ఇట్ ఈస్ అన్ యూరోపియన్ కంట్రీ అనమాట. ఇక్కడ ఎక్కువగా కూడా కస్కాసియన్ మౌంటైన్స్, అలాగే ఇక్కడ వైన్ రీజియన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 500 రకాల గ్రేప్స్ పండుతాయండి. సో వీళ్ళు 500 రకాల గ్రేప్స్ తో అరౌండ్ 3000 టైప్స్ ఆఫ్ వైన్స్ తయారు చేస్తారనమాట. ఇక్కడ కకేటి అని ఒక రీజియన్ ఉంది, అక్కడ మొత్తం అన్ని కూడా వైన్ ఫ్యాక్టరీసే ఉంటాయన్నమాట. జార్జియాకి వచ్చి ఒక క్యాపిటల్ ఏముందంటే టిబ్లిసీ ఉందన్నమాట. మనం జార్జియా వెళ్ళాలి అనుకుంటే కనుక టిబ్లిసీ ఇస్ ద ఎయిర్పోర్ట్. ఇండియా నుంచి అయినా సరే మనం జార్జియా వెళ్ళాలంటే కనుక తప్పకుండా వీసా తీసుకోవాలండి. ఈ మధ్యన అయితే రీసెంట్ గా జార్జియాకి ఇండియన్స్ ని ఆపేశారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ రీజన్ ఉండి వెళ్ళినా సరే 14 days క్వారంటైన్ లో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నేను 2019 జాన్ లో కూడా ఒకసారి జార్జియా వెళ్ళానండి. అలాగే దిస్ ఈజ్ మై సెకండ్ టైం అనమాట. మాకు మామూలుగా అంటే ఇండియన్ పాస్పోర్ట్ అయినప్పటికీ కువైట్ రెసిడెంట్స్ కి వీసా అక్కర్లేదు అనమాట. సో కువైట్ రెసిడెంట్స్ కి వీసా అక్కర్లేదు కాబట్టి వీ ప్లాన్ బిఫోర్ 3-4 days అనమాట. ఓకే, ఈ వీక్ వెళ్దాము అని చెప్పి సడన్ గా బయలుదేరి వెళ్ళిపోయాము. ఈ జార్జియాలో మెయిన్ ఇదంతా కూడా వైనరీ రీజియన్ ఉంటుందండి. వైనరీ అనమాట, ఎక్కువ వైన్ యార్డ్స్ ఉంటాయి, అలాగే వైన్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి అనమాట. అది కాకుండా మొత్తం అంతా గోదావరి స్కీ మౌంటైన్స్. గోదావరి ఇట్స్ ఎ ప్లేస్ ఏమో మౌంటైన్స్ అనమాట. ఇది మనకి మామూలుగా డిసెంబర్ ఎండింగ్ నుంచి ఫెబ్ ఎండింగ్ వరకు ఫుల్గా మంచు ఉంటుంది అనమాట. డిసెంబర్ ఎండింగ్ లో మంచు స్టార్ట్ అవుతుంది, ఫెబ్ ఎండింగ్ కి ఫుల్గా ఉండి నెమ్మదిగా అక్కడ నుంచి మంచు తగ్గటం స్టార్ట్ అవుతుంది అనమాట. మనం హైదరాబాద్ నుంచి అంటే ఇండియా నుంచి రావాలి అన్నా సరే, లేదా కువైట్ నుంచి రావాలి అన్నా సరే మనకి టిబ్లిసీ ఎయిర్పోర్టే మనం తీసుకుంటాము టికెట్. మామూలుగా కువైట్ నుంచి అయితే కనుక కువైట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయండి. మేమైతే దుబాయ్ నుంచి తీసుకున్నాము, ఎందుకంటే కొంచెం ప్రైస్ తక్కువగా వస్తుందని చెప్పి. సో దుబాయ్లో ట్రాన్సిట్ ఒక 2 hours ఉంది. సో ఇక్కడ నుంచి మాకు దుబాయ్కి 45 minutes, అక్కడ నుంచి జార్జియాకి 2.5 hours పట్టింది అనమాట. అదే ఇండియా నుంచి అయితే కనుక అరౌండ్ 16 hours పడుతుందండి. మామూలుగా ఏంటంటే ఎయిర్ అరేబియా టికెట్ చాలా సీజన్స్ లో తక్కువగా వస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఈ టైం మా ఫ్రెండ్ కూడా తీసుకుని వెళ్దాం అనుకున్నాము. కానీ ఇలా ఇండియన్స్ కి ఎప్పుడైతే వీళ్ళు లేదు అని చెప్పి అన్నారో, ఇండియన్స్ కి ఎంట్రీ లేదు, వచ్చినా సరే 14 days క్వారంటైన్ అని అనటం వలన మేము మా ఫ్రెండ్ని తీసుకురాలేదనమాట. సో అందుకని నేను అప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేశాము. సో తనకైతే అప్పుడు 16 hours ఉంది. 16 hours కూడా ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ మస్కట్ ఇచ్చాడు అనమాట ట్రాన్సిట్. అది 3 hours ఉంది. ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 50,000 ఉందండి. ఇక్కడ కరెన్సీ ఏంటంటే జార్జియన్ లారీ అనమాట. $1కి 3 లారీస్ వస్తాయండి. సో మనం ఇండియాలో ఉన్నప్పుడే ఏం చేయాలంటే బయట ఎక్స్చేంజెస్ లో మన కరెన్సీని ముందు డాలర్స్ లోకి మార్చేసుకోవాలి. ఆ తర్వాత ఆ డాలర్స్ తీసుకొని టిబ్లిసీ ఎయిర్పోర్ట్ లో దిగగానే మనం వాడిని లారీ ఇమ్మని చెప్పి ఎయిర్పోర్ట్ లోనే తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ వస్తాయండి. సో అది మనకి ఎప్పుడు కూడా బెస్ట్ వే అనమాట. లేదంటే మనం డైరెక్ట్ గా లారీస్ తీసుకుంటే కనుక బాగా లాస్ వచ్చేస్తుంది. సో బెటర్ టు టేక్ ఇట్ ఎయిర్పోర్ట్ ఇన్ టిబ్లిసీ అనమాట. అలాగే మేము కూడా అలాగే తీసుకున్నాము. అక్కడ దిగగానే అలాగే సిమ్లు కూడా అమ్ముతారండి అక్కడే. అక్కడ ఏంటంటే 30 లారీ ఇస్తే కనుక అంటే అరౌండ్ $10కి అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అలాగే కొన్ని కాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము అక్కడ దిగగానే ఫస్ట్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినా మేము ఫస్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ లోనే సిమ్ తీసుకుంటామండి. ఎందుకంటే మనం ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా, ఏదైనా అప్లోడ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా సరే మనకి కాస్త కన్వీనియంట్ గా ఉండాలి, మనం ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటే కనుక నేను మీకు ఇచ్చే సజెషన్, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ డెస్టినేషన్ కైనా వెళ్తే కనుక ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగగానే సిమ్ తీసుకోండి. అలాగే మీకు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ లోనే కరెన్సీ ఎక్స్చేంజెస్ కూడా బాగా ఎక్కువగా వస్తాయి మనకి మనీ. సో బెటర్ టు చూస్ దట్ ఆప్షన్ అనమాట. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. మేము ఫ్లై దుబాయ్ తీసుకున్నామని చెప్పాం కదా, మాకు ఫ్లై దుబాయ్లో 3 hours ట్రాన్సిట్ వచ్చిందనమాట. సో నాకు మామూలుగా ఫ్లై దుబాయ్ ఎయిర్పోర్ట్ నచ్చదండి, ఎందుకంటే మెయిన్ ఎయిర్పోర్ట్ బాగుంటుంది కానీ దుబాయ్లో ఫ్లై దుబాయ్ది బాగోదు. బట్ స్టిల్ మేము అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో అక్కడ అదిగో చూడండి, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫ్లై దుబాయ్ అని చెప్పి. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ నెక్స్ట్ ఫ్లైట్ అనమాట. సో మేము జార్జియాకి టిబ్లిసీకి ఫ్లైట్ ఎక్కాము, ఫ్లై దుబాయ్దే. అది పైనుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, మీరు చూడొచ్చు. అసలు ఫుల్ లైటింగ్స్తో దుబాయ్ అంటేనే ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ కదా, చాలా చాలా బాగుంటుంది. దాని గురించి కూడా నేను మీకు తొందరలో ఇంకో వీడియో చేస్తాను. నా సన్ ఎప్పుడు కూడా విండో సీట్ తీసుకుంటాడండి. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ విండో సీట్ అయితే వాడే తీసేసుకున్నాడు.
అసలు జార్జియా మెయిన్ పీపుల్ వెళ్ళేదంతా కూడా ఈ స్నో మౌంటైన్స్ కోసం అనమాట. కానీ మనం ఇలా టూర్ ప్యాకేజెస్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఈ స్నో మౌంటైన్స్కి జస్ట్ 1 డే ఒక 4 days వాళ్ళు టూర్ ప్యాకేజ్ అనుకోండి, 3 days మామూలుగా మొత్తం ఆ లోకల్గా చిన్న చిన్న చర్చిలు అవి ఇవి ఉంటాయి, అవన్నీ చూపిస్తారు. 1 day మాత్రం మార్నింగ్ బయలుదేరి తీసుకొని వెళ్తారు ఆ గోదావరికి. అక్కడ మనకి ఒక హాఫ్ డే అక్కడ ఎంజాయ్ చేసాక తీసుకొని వచ్చేస్తారనమాట. ఎంజాయ్ చేయడానికి కూడా ఏముండదులేండి, హాఫ్ డే అంటే మొత్తం అంతా మనం అంతా చూసి కాస్త ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేసరికి ఆ హాఫ్ డే కూడా అయిపోతుంది అనమాట. సో నేనైతే కనుక నా సజెషన్ అయితే కనుక టూర్ ప్యాకేజెస్ తీసుకోవద్దండి. డైరెక్ట్గా మీకు అండ్ తక్కువగా కూడా అవుతుంది. మీరు కనుక డైరెక్ట్గా టిబ్లిసీ ఎయిర్పోర్ట్కి మనం తీసేసుకున్నాం అనుకోండి టికెట్, అక్కడ దిగిన తర్వాత టిబ్లిసీ మెయిన్ జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్లో ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, పక్కనే డైరెక్ట్గా గవర్నమెంట్ టూర్ ప్యాకేజెస్ వాళ్ళు ఉంటారండి. అంటే ఏ డేకి ఆ డే టూర్ ప్యాకేజ్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మార్నింగ్ 8కే వెళ్ళి మేము ఈ రోజు ఎక్కడ ఉన్నాయి, ఏమేమి టూర్స్ ఉన్నాయని అడిగి వాళ్ళకి మనీ పే చేసి శుభ్రంగా వెళ్ళి వచ్చేయచ్చు, చాలా తక్కువగా అవుతుంది. అలాగే కూడా జార్జియా వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ గోదావరి అనమాట. గోదావరి అంటేనే స్నో మౌంటైన్స్ అనమాట, ఇవి కస్కాసియన్ మౌంటైన్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము 2019 చెప్పాను కదా, జాన్ ఎండింగ్ అంటే ఫస్ట్ వీక్ వరకు ఉన్నాం అనుకోండి. అప్పుడు వెళ్ళినప్పుడు మేము టిబ్లిసీలో ఒక 4 days, అలాగే గోదావరిలో 3 days ఉన్నామన్నమాట. ఇవి కకాషియన్ మౌంటైన్స్ అండి. నేను వీటిని ఫన్నీగా కస్కాషియన్ మౌంటైన్స్ అని చెప్పి అంటాను. వీడియోలో చాలా సార్లు మీరు దీన్ని కస్కాషియన్ అని నేను అంటాను చూస్తారు. మామూలుగా ఇవి ఏంటంటే కకాషియన్ మౌంటైన్స్ అనమాట. జార్జియా అంటేనే కకాసియన్ మౌంటైన్స్ అండ్ బ్లాక్ సీ బీచెస్ ఉంటాయన్నమాట. సో ఈ గోదావరి ఏంటంటే డైరెక్ట్గా కకాసియన్ మౌంటైన్స్ అనమాట. సో కంప్లీట్గా ఫుల్ స్నోతో కప్పేసి ఉంటుందన్నమాట. యూరప్లోనే అతిపెద్ద స్కీ రోప్స్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. స్కీ లిఫ్ట్స్ అండ్ తక్కువ ప్రైస్కి కూడా వస్తాయి. అండ్ స్కీ రిసార్ట్స్ గురించి మనం రీసెర్చ్ చేస్తూ పోతూ ఉంటేనండి, యూరప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీ రిసార్ట్ అని చెప్తారనమాట. అండ్ మనకి బడ్జెట్లో కూడా వస్తుంది. చాలా మంది మనకి బేసిక్ వాళ్ళు ఉంటారు కదండి, అంటే మనం ఇంకా ఇప్పుడే నేనైతే ఫస్ట్ టైం 2019లో వెళ్ళినప్పుడు స్కీయింగ్ నేర్చుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అసలు చాలా బాగా నేర్పిస్తారు అండ్ మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అసలు చాలా బాగా నచ్చింది అనుకోండి. ఇప్పుడైతే కనుక నేను 2022లో వెళ్ళినప్పుడు నేను ఈసారి అసలు టిబ్లిసీ వెళ్ళలేదండి, ఎందుకంటే మేము ఈసారి ఓన్లీ ప్లాన్ ఫర్ కకాసియన్ మౌంటైన్స్, అంటే మనం గోదావరి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో మేము డైరెక్ట్గా గోదావరిలో దిగాము, 4 days ఫుల్ లేజర్ ట్రిప్ ఎంజాయ్ చేసాము. 5th day రిటర్న్ బ్యాక్ టు కువైత్ అనమాట. ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ గోదావరి గురించి చెప్తున్నానండి. ఇంకొక వీడియో కూడా దీన్ని నెక్స్ట్ పెడతాను. అది నేను 2019 Jan to Feb ఆ మధ్యలో వెళ్ళిన అనమాట. అప్పుడు నేను టిబ్లిసీ, అక్కడ ఉండే లోకల్ టూర్స్, జార్జియా మొత్తం తిరిగాను. అండ్ అర్మేనియా కూడా వెళ్ళానండి. అది మనం నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను, అది మెన్షన్ చేస్తానండి. జార్జియా బ్లాగ్ 2 అని చెప్పి అది 2019లో వెళ్ళింది అనమాట. దీంట్లో అయితే కంప్లీట్గా నేను గోదావరి గురించే చెప్తాను. గోదావరి అంటేనే మొత్తం స్కీ మౌంటైన్స్ అండి, మొత్తం అక్కడ స్కీ రిసార్ట్స్ ఉంటాయన్నమాట. పీపుల్ ఇండిపెండెంట్ ట్రావెల్స్, అంటే ఇట్లా ఇండిపెండెంట్ ట్రావెలర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ వస్తారనమాట. అంటే చాలా రకరకాల రీజియన్స్ నుంచి, రష్యా నుంచి, రకరకాల కంట్రీస్ నుంచి, యుక్రెయిన్ నుంచి, అన్నిటి నుంచి కూడా అక్కడికి వస్తారనమాట. వచ్చి అక్కడ స్కీయింగ్, అట్లాగే స్కీ బోర్డు ఉంటుంది కదండి, స్కీ బోర్డు, అట్లా పారాగ్లైడింగ్, ఇవన్నీ కూడా అక్కడ నుంచి మనం చేయొచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళు చిన్న చిన్న రూమ్స్ తీసుకొని అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకంటే ఫస్ట్ టైం కదా, అట్లీస్ట్ మనం ట్రై చేయాలనుకుంటే కనుక ఫస్ట్ టైం మనం కొంచెం లో మౌంటైన్ నుంచి ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే గోదావరి అంటే యాక్చువల్లీ అక్కడ 5 మౌంటైన్స్ ఉంటాయండి. అలాగే 5 మౌంటైన్స్కి కూడా లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. లిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే లిఫ్ట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి స్కీయింగ్ కానీ స్కీ బోర్డింగ్ కానీ చేసుకుంటూ కిందకు వచ్చేస్తారు. కిడ్స్కి అయితే మాత్రం ఇది ఒక మ్యాజిక్ కార్పెట్ లాంటిదండి. ఎందుకంటే అన్ని స్నో ఏరియాస్లో కిడ్స్కి ఎంటర్టైనింగ్ అలా ఉండవు కదా, ఇదైతే మాత్రం వాళ్ళకి ఒక మ్యాజిక్ కార్పెట్ అనమాట. ఇదైతే 3000 meters ఎలివేషన్ నుంచి 3300 meters ఎలివేషన్ వరకు ఉంటుంది అనమాట. చాలా ఎత్తులో ఉంటుంది. మనం టిబ్లిసీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత టిబ్లిసీ ఎయిర్పోర్ట్ నుంచి గోదావరికి 2.5 hours పడుతుందండి. మామూలుగా మేమైతే ఏం చేస్తామంటే ఇక్కడ నుంచే మేము టాక్సీ డ్రైవర్తో మాట్లాడుకుంటాం అనమాట ఆన్లైన్లోని, మేము పలానా డేట్కి వస్తున్నాము అని చెప్పి. సో మన ఫ్లైట్ టైమింగ్కి అక్కడికి టాక్సీ డ్రైవర్ వచ్చి మన నేమ్ ప్లేట్తో అక్కడ నిలబడతాడు. సో వీళ్ళు ఇన్వైట్ అస్ అనమాట. మనం ఎక్కితే కనుక మనకి అక్కడికి తీసుకొని వెళ్తాడు అనమాట. మామూలుగా ఇక్కడ ఏంటంటే రకరకాల రెడ్కో బ్లాక్స్ ఉన్నాయండి. రెడ్కో బ్లాక్స్ ఏంటంటే ఈ మౌంటైన్స్ మధ్యలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అక్కడే మొత్తం రెస్టారెంట్స్, పబ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఈ రెడ్కో బ్లాక్ మొత్తం అంతా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అలాగే చిన్న చిన్న హాస్టల్స్, అలాగే పెద్ద పెద్ద
హోటల్స్ అన్నీ ఉంటాయండి. కానీ దోస్ ఆర్ లైక్ ఎలా ఉంటాయంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్కి చుట్టుపక్కల కొండల మీద ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే ఆన్లైన్లో చూసుకొని ఓకే ఇది బాగుంది కదా అని బుక్ చేసేసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్కి వచ్చి వెళ్ళాలి అంటే మాత్రం అలసిపోతామండి. ఎందుకంటే ఇవంతా మౌంటైన్స్ అనమాట. రోజు అంత దూరం నడుచుకొని వచ్చి అప్పుడు ఇవన్నీ చూద్దామంటే మాత్రం అవ్వదు. నా సజెషన్ అయితే కనుక రెడ్కో ఉంటాయండి. రెడ్కోలో బ్లాక్ 1 to బ్లాక్ 5 ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇట్ ఈస్ బెటర్ టు బుక్ త్రూ ఎయిర్బిఎన్బి అనమాట. సో ఎయిర్బిఎన్బిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ క్లియర్గా రెడ్కో బ్లాక్స్ అని ఉంటాయి. మనం ఫస్ట్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మ్యాప్ చూసుకోవాలి. మ్యాప్ చూసుకొని అది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్కి దగ్గరగా ఉందా లేకపోతే దూరంగా ఉందా అనేది చూసుకొని అప్పుడు మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ ఉంటేనే మనకి అదంతా ఎంజాయ్ చేయగలుగుతామండి. బేసిక్ యాక్చువల్లీ ఆ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఉందని చెప్పాను కదా, ఇట్స్ ఇన్ బిట్వీన్ మనకి స్టార్టింగ్ ఆ మౌంటైన్ దగ్గర. సో అక్కడ ఉంటేనే ఈవినింగ్ అయ్యేసరికి పార్టీస్, అలాగే మోస్ట్ ఆఫ్ ది స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చే పీపుల్ అందరూ కూడా అక్కడ ఉంటారనమాట. అండ్ అలాగే రెస్టారెంట్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే తప్పకుండా రెడ్కో బ్లాక్స్ 1 to 4లోనే తీసుకోండి. నేను మీకు చెప్పాను కదండి ఇప్పుడు రెడ్కో బ్లాక్స్ అని చెప్పి, బ్లాక్ 1 to బ్లాక్ 5. యాక్చువల్లీ 5 ఏంటంటే బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో మౌంటైన్ వ్యూ ఉండదు. బ్లాక్ 1 to బ్లాక్ 4 ఏంటంటే కొన్ని మౌంటైన్ వ్యూస్ ఉంటాయన్నమాట. ఎయిర్బిఎన్బిలోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు మౌంటైన్ వ్యూ లేకపోతే హోటల్ వ్యూ అని చెప్పి ప్రైస్ రేంజెస్ పెడతారు. సో మనకి ప్రైస్ రేంజెస్ కూడా కాస్త రీజనబుల్గానే ఉంటాయి. మనం వాళ్ళతో బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్లాక్ 3 అయితే కంప్లీట్ సూట్స్ అండి. కాస్త పెద్ద పెద్ద రూమ్స్ వస్తాయి. కాస్త ఏంటంటే డైరెక్ట్ మౌంటైన్ వ్యూ ఉంటుంది అనమాట. మామూలుగా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే అండి, దూరంగా ఉన్న హాస్టల్స్ లేకపోతే చిన్న చిన్న హోటల్స్లో కూడా బుక్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్కీయింగ్ వచ్చు కదండి. సో కొంచెం దూరంగా ఉన్నా సరే అక్కడ నుంచి ఏముంటాయంటే లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే లిఫ్ట్ తీసుకొని పైన మౌంటైన్ వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి స్కీయింగ్ కానీ లేకపోతే స్నో బోర్డింగ్ కానీ లేకపోతే పారాగ్లైడింగ్ కానీ చేసుకుంటూ కిందకు వచ్చేస్తారు. వాళ్ళకి అది ఈజీగానే ఉంటుందండి. మనకైతే మాత్రం కొంచెం టఫ్గానే ఉంటుంది. మేమైతే 2019లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్కీయింగ్ ట్రై చేసామన్నమాట. దిస్ టైం అయితే కాస్త ఈజీగానే ఉంది, మాకు అంత టఫ్ అనిపించలేదు. మీరైతే కనుక వెళ్తే కనుక తప్పకుండా స్కీయింగ్ ట్రై చేయండి. అలాగే పారాగ్లైడింగ్ అయితే కనుక గైడ్ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనండి లైక్ కైండ్ ఆఫ్ స్టూడియో రూమ్స్ అనమాట. అంటే బెడ్ ఉంటుంది, సోఫా ఉంటుంది, అలాగే కిచెన్ కూడా ఉంటుంది, కిచెన్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, అవెన్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు పీపుల్ ఏం చేస్తారంటే మనం వెళ్ళాం అనుకోండి, మనం హోటల్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి లేకపోతే పబ్కి వెళ్ళి తింటే అది ఓకే. లేదు అలా మనం వెళ్ళట్లేదు అనుకోండి, పక్కనే సూపర్ మార్కెట్స్ ఉంటాయన్నమాట. సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకొని చక్కగా కుక్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లీజర్ టూర్ అనమాట. ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా తిరిగేసి ఎంజాయ్ చేసి నైట్కి ఏదైనా వండుకోవాలి అనుకుంటే కూడా వండుకోవచ్చు. అది మన పేషెన్స్ని బట్టి ఉంటుంది. లేదు జార్జియన్ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే కనుక అక్కడ కింద చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి. అండ్ మీకు చెప్పినట్టు అది మిడిల్లో అయితే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. సో డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ఫుడ్ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు చెప్పబోతుంది ఏంటంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటాయని చెప్పాను కదండి, చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. చిన్న షాప్స్ అయితే నైట్ క్లోజ్ చేసేస్తారు 10 o'clockకి. స్పార్ సూపర్ మార్కెట్ ఉంటుందండి, అదైతే 24/7 ఓపెన్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏం కావాలన్నా తెచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రతి షాప్స్లో కూడా వైన్స్ దొరుకుతాయి. బికాస్ జార్జియా అంటేనే వైన్, as I said, like 3000 types of వైన్స్ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే 500 types of గ్రేప్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు 3000 types of వైన్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. మనకి మామూలుగా దొరికే పింక్ వైన్ లేకపోతే వైట్ వైన్తో పాటు రోజ్ వైన్, ఆరెంజ్ వైన్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ యూ కెన్ టేస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. నేను మీకు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 2019లో మేము టిబ్లిసీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి వైన్ టూర్ అని కూడా ఒకటి ఉంటుందండి. వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి వైనరీస్కి తీసుకెళ్తారు, అలాగే అక్కడ వైన్ ఫ్యాక్టరీస్కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు బ్రెడ్ ఎట్లా మేక్ చేస్తారు, లేకపోతే వైన్స్ ఎలా తయారు చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ ఏముంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి కాస్త టేస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ కూడా ఇస్తారనమాట. సో తప్పకుండా మీరు కనుక ఫస్ట్ టైం కనుక జార్జియా వెళ్తే కనుక టిబ్లిసీలో ఈ టూర్ అయితే తప్పకుండా వెళ్ళండి. దాని గురించిన డీటెయిల్స్ నేను మీకు ఇంకొక వీడియోలో పెడతాను. సో ఈ వీడియోలో నేను మీకు మెయిన్గా చెప్పాలనుకున్నది గోదావరి గురించి అనమాట. సో మేము ఏంటంటే ఇలా స్నో మౌంటైన్స్కి వెళ్ళాలి, కాస్త ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు అలాగే వీసా అక్కర్లేదు కాబట్టి ఒక 3-4 days ముందు మేము ప్లాన్ చేసేసుకొని ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాము. బట్ అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన కంట్రీ అండి జార్జియా. ఎందుకంటే ఇది ఏన్షియంట్ వైన్ రీజియన్ అనమాట, కకేటి అని చెప్పి ఉంటుంది. ఇక్కడైతే నేను మీకు చెప్పాలంటే నేను చాలా టైప్స్ ఆఫ్ వైన్ నేమ్స్, అసలు అవి ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. అలాగే స్కీయింగ్ నేర్చుకున్నాను, పారాగ్లైడింగ్కి వెళ్ళాను.
సో మీరు తప్పకుండా జార్జియా ఒక్కసారైనా వెళ్ళాల్సిన కంట్రీ. బట్ చెప్పాను కదండి, ఇండియా నుంచి వస్తే కనుక మీరు తప్పకుండా వీసా తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పిక్ అనమాట. బయటకు రాగానే ఇలా రెడీ అయ్యి వచ్చాము. తెలుసు కదా, మంచు అంటే మనం మొత్తం ఫుల్గా కవర్ అయి ఉండాలి, లేదంటే వెంటనే మనకు జలుబు చేసేస్తుంది, మనం ఎంజాయ్ చేయలేము. సో మీరు మంచు చూడొచ్చు. అసలు నేను చిన్న పిల్లలా ఎంజాయ్ చేశానంటే మీరు నమ్మరేమో, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఒక ఇంటర్సెక్షన్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ కెసినో అండి. బ్యాక్ అంతా కూడా స్కీ లిఫ్ట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. పీపుల్ అంతా కూడా ఫుల్గా కవర్ చేసుకొని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. మీకు ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ వీడియోలో స్కీయింగ్ గురించి, పారాగ్లైడింగ్ గురించి కూడా వీడియోలు పెడతాను. మేమైతే మంచుతో ఆడుకోవటం మొదలు పెట్టామన్నమాట. రకరకాల పిక్చర్స్ తీసుకున్నాము. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infection. ఇది జార్జియన్ స్పెషల్ అండి. ఇది హాట్ వైన్. మనకి మామూలుగా వైన్ కోల్డ్ గా ఉంటుంది కదా, కానీ ఇది హాట్ గా ఉంటుంది అనమాట. ఇది పీచెస్ అండ్ వాల్నట్స్ తో చేస్తారు. చాలా హాట్ గా ఉంటుందండి. యూ కెన్ సీ, చూడండి, చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో దట్ ఇంత కోల్డ్ వెదర్ లో మన బాడీలో హీట్ చూపిస్తుంది అనమాట. చూడండి, చూడటానికి కూడా కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. దీన్ని గ్లెంట్ వైన్ అని అంటారండి. గ్లెంట్ వైన్ అంటే ఏంటంటే ఇవి పీచెస్, అలాగే వాల్నట్, అలాగే మన దాల్చిన చెక్క ఉంటుంది కదండి, వీటితో చేస్తారనమాట. చాలా హాట్గా ఉంటుంది. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dream. ఇది నైట్ టైం అనమాట. నైట్ టైం ఏంటంటే ఆ లైటింగ్స్లో ఆ స్నో ఇంకా బాగా మెరిసిపోతూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో మేము అది నైట్ టైం అక్కడ రెస్టారెంట్ ముందు ఒక పిక్ అయితే తీసుకున్నాము. మేము నైట్ అయితే డిన్నర్కి ఆ గ్లెంట్ వైన్ రెస్టారెంట్లోకి వెళ్ళామండి. అక్కడ మీరు ఫుడ్ చూడొచ్చు. ఇక్కడ మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి. జార్జియాలో ది బెస్ట్ టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ కూడా ఉన్నాయి. అది మీరు చూస్తే ఇక్కడ ఇది కచ్చాపూరి అనమాట. నేను మీకు కొంచెం వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయొచ్చు అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది జార్జియాలో ట్రై చేయాల్సిన బెస్ట్ ఫుడ్ అండి, కచ్చాపూరి. కచ్చాపూరిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇదైతే కనుక హోమ్ మేడ్ చీజ్తో చేస్తారనమాట. చీజ్ కచ్చాపూరి అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కచ్చాపూరిలో మీట్తో చేస్తారు, ఎగ్తో చేస్తారు, ఇలా చాలా వాటితో చేస్తారండి. మీరు ఇంకా ముందుకు వెళ్తే కనుక తప్పకుండా మీకు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే ఎగ్తో చేసిన కచ్చాపూరి అనమాట. జార్జియాలో మాత్రం ఈ టైప్స్ ఆఫ్ ఫుడ్ తప్పకుండా ట్రై చేయాలండి. మీరు తప్పకుండా మాత్రం వెళ్తే మాత్రం ఇవన్నీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కంకాళి. కంకాళి అంటే ఇది మన డిమ్సిమ్స్ లాగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మీట్తో పాటు కొంచెం ఆ జ్యూస్ కూడా ఉంటుందన్నమాట. సో మనం కట్ చేసి ముందు దాంట్లో ఉండే ఆ రసం లాంటిది తాగి అప్పుడు తినాలన్నమాట. ఎందుకంటే ఇది కాస్త వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఆ చలికి కాస్త వేడిని ఇస్తుందని చెప్పి అలా చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చే మేము ట్రై చేసిన సూప్ అయితే కనుక ఇది ఖర్చు అండి. ఖర్చు అంటే మీట్ సూప్ విత్ రైస్ అనమాట. చాలా చాలా వేడిగా ఇస్తారండి. మనకు బాగా చలిగా ఉన్నప్పుడు కనుక ఈ సూప్ తాగితే లోపల చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే ఈ సూప్ చాలా బాగా నచ్చిందండి నాకు. దిస్ ఇయర్ మేము మెయిన్ జార్జియా రావడానికి రీజన్ ఏంటంటే న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చామండి. సో ఇక్కడ న్యూ ఇయర్ పార్టీకి మాకు ఈచ్ హెడ్కి $150 తీసుకున్నారనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఆఫర్ చేశారు. అలాగే మనకు ఒక షాంపైన్ బాటిల్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ నుంచి నైట్ మనకి ఇచ్చే క్రాకర్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. మీరు చూడొచ్చు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. దీస్ ఆర్ స్టార్టెడ్ అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. చూడండి మొత్తం అంతా క్రాకర్స్ ఫుల్ లైటింగ్స్తో ఉన్నాయన్నమాట. సో డిన్నర్ మధ్యలో అందరం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఫుల్గా క్రాకర్స్ని ఎంజాయ్ చేస్తున్నాము.
నైట్ కదండి, సో అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. డిన్నర్ అయిపోయిన వెంటనే డీజే స్టార్ట్ చేశారు. సో నేను నా సన్ ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. కిడ్స్కి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. చాక్లెట్స్ అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్తో వాళ్ళని కూడా చాలా సర్ప్రైజ్ చేశారు. ఇదేనండి స్నో మౌంటైన్స్కి ఇక్కడ నుంచే లిఫ్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు అక్కడ చూడొచ్చు. వెనకాతల మనం టికెట్ తీసుకున్నాం అనుకోండి, టికెట్ 10 లారీ అలా ఉంటుంది. సో మనం కింద లిఫ్ట్ నుంచి పై లిఫ్ట్కి వెళ్ళటానికి అంటే 10 లారీ ఇచ్చామనుకోండి, ఒక మౌంటైన్ మీదకి లిఫ్ట్తో వెళ్ళి మళ్ళీ అదే లిఫ్ట్లో కిందకి రావచ్చు అనమాట. అలా ఎన్ని మౌంటైన్స్ ఎక్కాలంటే అన్ని 10 తీసుకోవాలన్నమాట. దిస్ ఇస్ జాన్ ఫస్ట్ అనమాట. మార్నింగే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ హాట్ చాక్లెట్ తీసుకున్నాము. హాట్ చాక్లెట్ అంటే ఇక్కడ ప్యూర్ చాక్లెట్ ఇస్తాడు. ఇక్కడైతే నేను నా సన్ పారాగ్లైడింగ్కి వెళ్ళామండి. నా సన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మనకి ఇంకా స్కీయింగ్ రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి చాలా తొందరగా వచ్చేస్తుంది. అండ్ వాడైతే తిండి కూడా మానేసి అసలు పరిగెడుతూనే ఉండేవాడు, ఆ స్నోలోనే ఆడుతూనే ఉండేవాడు. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రావెల్ అని మేము చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ స్కీ సెంటర్స్ ఉంటాయండి. అక్కడ మనకి స్కీయింగ్ ఎక్విప్మెంట్ రెంట్కి ఇస్తారు. మామూలుగా ఒక అడల్ట్కి అయితే 50 లారీ తీసుకుంటారు. 50 లారీ అంటే డే మొత్తం మనం ఆ స్కీయింగ్ ఎక్విప్మెంట్ మనతో ఉంచుకోవచ్చు. అలాగే కిడ్కి అయితే 30 లారీ తీసుకుంటారు. అలాగే మనకి ట్రైనింగ్ కావాలి అంటే కనుక గైడ్కి మాత్రం $100 తీసుకుంటారండి పర్ అవర్. సో మేము సో నాకు అక్కడ గైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎలా చేయాలి అని చెప్పి. ఎందుకంటే మేము ఫస్ట్ ఒక 1 అవర్ ఎప్పుడు కూడా ట్రైనింగ్ తీసుకుంటామండి. ఆ తర్వాత మేముగా రోజు ఎక్విప్మెంట్ తీసుకొని సరదాగా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో నేనైతే గైడ్కి తీసుకొని చూడండి, మీరు అక్కడ నన్ను గైడ్ ఎలా తీసుకువెళ్తున్నాడో చెప్తున్నాడు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, సో దట్ మనం ఎలా స్కీ చేయొచ్చు అని చెప్పి. నా సన్కి అయితే వేరే గైడ్ తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా సన్కి అయితే చాలా ఈజీగా వచ్చేసింది. వాడికి అసలు గైడ్ అంటే ఇష్టం లేదు. అసలు మీరు గైడ్ ఎందుకు తీసుకున్నారని నాతో గొడవ పడుతున్నాడు. బట్ ఎనీవేస్ ఫస్ట్ డే మాత్రమే, నెక్స్ట్ డే నుంచి అయితే వాడే అసలు ఫుల్గా అనమాట. ఇంకా అక్కడ ఇట్లాగా స్నో బైక్స్ అవి కూడా ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా వేసుకోవాలి ఆ షూ అనేది. ఆ స్కీ బోర్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో మన సైజు షూ ఇస్తారు. షూ వేసుకున్న తర్వాత వాటిలో పెట్టి వాటిని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం వాటిని ప్యారలల్గా ఉంచినంతసేపు మనం ముందుకు వెళ్తాము. ఎప్పుడైతే దాన్ని ఆపాలి అనుకుంటామో దెన్ వీ నీడ్ టు మేక్ ఎ బిగ్ ట్రయాంగిల్ షేప్ అనమాట, అంటే పిజ్జా షేప్. దెన్ ఇట్ విల్ స్టాప్ అనమాట. బట్ స్నో కదండి, కాస్త ఇంత జాగ్రత్తగా లేకపోతే పడిపోతాం అనమాట. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. సో నేనైతే పైనుంచి కింద వరకు స్కీయింగ్ అయితే బాగానే చేశాను. నేను ముందు స్కీయింగ్ చేస్తుంటే మీరు వెనకాల చూడొచ్చు, పైన అంతా కూడా స్కీ లిఫ్ట్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మౌంటైన్కి కూడా కంటిన్యూస్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత చాలా 5 మౌంటైన్స్ ఉన్నాయి కదండి, అక్కడ నుంచి కూడా చాలా మంది స్కీయింగ్ అండ్ స్నో బోర్డింగ్ చేసుకుంటూ కిందకు వస్తారనమాట. మనమంటే ఇంకా బిగినర్స్ కాబట్టి నేను ఇంకా ఫస్ట్ మౌంటైన్ నుంచి పైనుంచి కింద వరకు అయితే ట్రై చేశాను. ఆఫ్టర్ స్కీయింగ్ ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే మాత్రం వెదర్ ఇంకా చల్లగా అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఏరియాస్కి వెళ్ళాలంటే మాత్రం చాలా ప్రొటెక్టివ్గా ఉండాలండి. నేను మీకోసం దానికోసం స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఏదైనా బీచెస్ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే స్నో లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటి క్లోతింగ్ ఉండాలి, ఏమేమి క్యారీ చేయాలి అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే స్నో బైక్ అనమాట. ఇది మాన్యువల్, మోటార్ కాదు. సో దీన్ని మనం అలా పైకి లాక్కొని వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, అది స్నో కదా అలా జారుకుంటూ కిందకు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఓన్లీ రెండే. ఒకటి ఏంటంటే డైరెక్షన్ ఎట్లా తిప్పాలి, స్టీరింగ్ అని చెప్పి. రెండోది ఎప్పుడు ఆఫ్ చేయాలి అని చెప్పి. ఇక్కడ స్కీయింగ్ వచ్చినా రాకపోయినా, పారాగ్లైడింగ్ చేసినా చేయకపోయినా ఈ స్నోలో ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటారండి. ఇది తీసుకొని ఈ బైక్ మీద పైనుంచి కిందకి జారుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు చూడొచ్చు నా కిడ్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. నేను కూడా ఎక్కువ ఇదే బాగా ఎంజాయ్ చేస్తాను అనుకోండి. సో దీని ముందు మనం ఇలా పైకి లాక్కొని వెళ్ళాలన్నమాట. ఎంతవరకు మనం వెళ్ళగలమో అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి జారుకుంటూ కిందకి రావాలి.
ఇతనైతే స్నో బోర్డింగ్ చేస్తున్నాడండి. వెనకాల పీపుల్ అందరినీ మీరు చూడొచ్చు, స్కీయింగ్, స్నో బోర్డ్తో చేయటం. అలాగే అదిగో నేను చెప్పాను కదా బైక్తో నా సన్ ఎలా వచ్చేస్తున్నాడో చూడండి. ఇందులో మామూలుగా ఇలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళంతా చాలా తక్కువ అండి. పైకి అయితే మాత్రం ఎక్కువ లిఫ్ట్స్ మీద నుంచే వస్తారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ఈ స్కీయింగ్, స్నో బోర్డింగ్ నేర్చుకుంటారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. వెనకాతల ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అంబ్రెల్లాస్ అవి వేస్తారనమాట. సో మనం ఫుడ్ అది తీసుకోవచ్చు. ఇదంతా ఒక రెస్టారెంట్స్ అనమాట. నెక్స్ట్ మేము పారాగ్లైడింగ్ చేయాలనుకున్నామండి. పారాగ్లైడింగ్ చేయాలంటే అట్లీస్ట్ 3rd మౌంటైన్ వరకు వెళ్ళాలన్నమాట. సో మనం 3 లిఫ్ట్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇది మన ఫస్ట్ లిఫ్ట్ అనమాట. మీరు చూడొచ్చు ఈ లిఫ్ట్ అయితే కనుక ఫుల్గా గ్లాస్ డోర్స్తో క్లోజ్ అయి ఉంటుంది, అంటే ఫస్ట్ మౌంటైన్ నుంచి 2nd మౌంటైన్కి వెళ్ళడానికి. సో మేము 10 లారీ ఇచ్చి ఇక్కడ నుంచి 2nd మౌంటైన్కి వెళ్తున్నాము. ఈ లిఫ్ట్లో ఏంటంటే దగ్గర 10 పీపుల్ పడతారండి. బయట అంతా స్కీయింగ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఈ లిఫ్ట్ విల్ క్యారీ అస్ టు ద 2nd మౌంటైన్. ఇది 2nd లిఫ్ట్ అనమాట. సో అక్కడ దిగిన తర్వాత ఈ లిఫ్ట్ క్యారీ చేసుకొని మనం 3rd మౌంటైన్కి వెళ్ళాలి. సో మీరు చూడొచ్చు ఇది ఓపెన్ అనమాట. మనం కూర్చోగానే అది మొత్తం సేఫ్టీ గేర్ అంతా ఫుల్గా క్లోజ్ చేస్తుంది. సో మనం పడిపోము. సో ఇది మనల్ని నెమ్మదిగా తీసుకొని పైకి 3rd మౌంటైన్కి తీసుకెళ్తుంది. మీరు చూడొచ్చు పీపుల్ అక్కడ నుంచి ఎలా స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తున్నారో. మామూలుగా అయితే చాలా మంది భయపడతారు, బట్ భయపడాల్సిన అవసరం లేదండి. లిఫ్ట్స్ అన్ని కూడా చాలా ప్రొటెక్టివ్గానే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లిఫ్ట్స్ ఉన్న స్కీయింగ్ మౌంటైన్ అనమాట. థర్డ్ మౌంటైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పారాగ్లైడింగ్కి ప్రిపేర్ అవుతున్నామండి. మీరు చూడొచ్చు నెక్స్ట్ పిక్చర్ ఇస్ కమింగ్ ఈజ్ ద పారాగ్లైడింగ్ అనమాట. అతను నాకు మొత్తం పారాగ్లైడింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వేస్తున్నాడు. సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటారండి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మనం ఎప్పుడైనా సరే ఇవి ఎక్కాలి అనుకుంటే కదా అలా సర్టిఫైడ్ పైలట్స్తో వెళ్ళటమే మంచిదండి. సో అతను నాకు మొత్తం అంతా ఎక్విప్మెంట్ ఇస్తున్నాడు, మొత్తం అంతా జాగ్రత్తగా ఫిక్స్ చేస్తున్నాడు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే అది చాలా బాగా విండీగా ఉందన్నమాట. నేను నా సన్ ఎక్కగానే మొత్తం ఆ రోజు అది మొత్తం మౌంటైనే క్లోజ్ చేసేసారు, అంటే ఆ లిఫ్టే క్లోజ్ చేస్తారు ఆ మౌంటైన్ మీదకి వెళ్లకుండా. ఈవెన్ నాకు వాళ్ళంతా పెట్టేటప్పుడు కూడా నేను బ్యాక్ పడిపోతున్నాను అనమాట ఆ బెలూన్ ప్రెషర్కి. సో మీరు చూడొచ్చు అది. అన్నీ ఫిక్స్ చేస్తున్నారండి వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే రన్ 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 అని చెప్తున్నారు. ఐ షుడ్ నాట్ స్టాప్ అనమాట. నేను రన్ చేస్తూ ఉంటే నెమ్మదిగా బెలూన్ పైకి లేచి నేను అక్కడ నుంచి ఎగిరిపోతాను అనమాట పారాగ్లైడింగ్ ద్వారా. మీరు అది చూడొచ్చు. కానీ విండి ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు నన్ను ఎంత ఫ్రంట్కి పుష్ చేస్తున్నా సరే అది వెనక్కి బాగా వెళ్ళిపోతుంది ఆ బెలూన్. సో స్టార్టెడ్ రన్నింగ్ అనమాట. సో పరిగెడుతూనే ఉన్నాను, వెనకాతలే పైలట్ కూడా కూర్చొని ఉన్నాడు. వాళ్ళు నా చేతికి కెమెరా ఇచ్చారండి. సో ఇదంతా కూడా అక్కడ కెమెరాలో షూట్ చేస్తున్నాం అనమాట. పైలట్కి అయితే కనుక 300 లారీ తీసుకుంటారు ఇక్కడ. సో వాళ్ళు మనకి ఏంటంటే అప్పుడు వాళ్ళు ఆ పారాగ్లైడింగ్ మీద తీసుకెళ్ళటమే కాకుండా తర్వాత మనకి ఆ వీడియో కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు నేను కరెక్ట్గా చూడొచ్చు మీరు ఆ స్కైలో అలా పారాగ్లైడింగ్ చేస్తున్నాను. కింద అంతా స్నో అనమాట. ఆల్రెడీ నేను వెళ్ళిన రోజు మీకు చెప్పినట్టు బాగా విండీగా ఉంది, అంటే స్నో రెయిన్ పడుతుంది అనమాట. అప్పుడు మార్నింగ్ ఇంకా విండీగా ఉంది, కాసేపటి తర్వాత విపరీతంగా స్నో రెయిన్. నేను కెమెరా పట్టుకుంటున్నానండి, బాగా చలిగా ఉండటం వల్ల దానికి నేను హోల్డ్ చేయలేకపోతున్నాను. నేను పైలట్తో మాట్లాడుతున్నాను అనమాట. పర్వాలేదా, ఇంత విండీగా ఉంది కదా, చాలా స్నోయిగా ఉంది, ఓకే అని చెప్పంటే అతను ఏం పర్వాలేదు మీరు ఎంజాయ్ చేయండి అని నాకు చెప్తున్నాడు అనమాట. మీరు బ్యాక్ అంతా చూడొచ్చు, ఫుల్గా స్నో రెయిన్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం అంతా మిస్ట్ అనమాట, ఏమీ కనిపించట్లేదు. నేను అనుకున్నాను ఇతను జాగ్రత్తగా తీసుకువెళ్తాడో లేదో అని, కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదండి వీళ్ళు బాగా ప్రొఫెషనల్ అని చెప్పి. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా నన్ను ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఎటువంటి నొప్పి లేకుండా తీసుకుని వెళ్ళాడు. కాకపోతే బాగా స్నో రెయిన్ పట్టడం వల్ల అతనికి కూడా చూడండి చేతులకి స్పర్శ తెలియట్లేదు అనమాట. మధ్య మధ్యలో లేచి దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాడు. సో
కిందకు దిగేసరికి అసలు ఏమీ స్పర్శ తెలియట్లేదండి. సో నేను కిందకి దిగగానే పరిగెట్టుకుంటూ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కాసేపు నా హ్యాండ్స్ అవన్నీ కూడా కాస్త వేడి చేసుకున్న తర్వాత అప్పుడు నేను మరలా బయటకు వచ్చాను. ఎందుకంటే నా సన్ అప్పటికే పారాగ్లైడింగ్ పైనుంచి స్టార్ట్ అయ్యాడు అనమాట. సో ఎంతసేపట్లో వస్తాడని చెప్పి తన కోసం వెయిట్ చేస్తున్నాను. తనకైతే తన బూట్స్లోకి ఆ స్నో అంతా చేరిపోయి కిందకు వచ్చేసరికి షూకిను లెగ్స్కి మధ్యలో స్నో పట్టేసిందండి. బూట్ ఊడలేదనమాట. సో మేము ఏం చేసామంటే దాన్ని మళ్ళీ హీట్ దగ్గర పెట్టి అదంతా బయటకు లాగామన్నమాట. ఇక్కడ నేను ల్యాండ్ అయ్యానండి, మీరు చూడొచ్చు. అది Say thumbs up. ఇది నా సన్ అనమాట. నా సన్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పారాగ్లైడింగ్కి మినిమం 8 years ఏజ్ అయితే ఉండాలండి. బట్ వీడు 8 years ఉన్నా సరే వాడి వెయిట్ అయితే వాళ్ళకి సరిపోలేదు. సో అందుకని వాళ్ళు బ్యాలెన్స్ కోసం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కోసం ఏం చేశారంటే బ్యాక్ ప్యాక్ పెట్టారనమాట. సో పైలట్ అన్ని రెడీ చేసుకున్నాడు. సో వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మీరు చూడొచ్చు ముందు కూర్చున్నది నా సన్ అనమాట, వెనకాతలు ఉన్నది పైలట్. సో నేను మీకు చెప్పినట్టు ఆ రోజు బాగా స్నో రెయిన్ ఎక్కువగా ఉండటం వలన అతను అలాగా పాపం చాలా జాగ్రత్తగానే తీసుకువెళ్తున్నాడండి. నేను మీకు చెప్పినట్టు వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అనమాట, అంటే ప్రొఫెషనల్స్. సో మనకేమి భయం అవసరం లేదు. తను చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. మాతో పాటు మా హస్బెండ్ కూడా పైకి వచ్చారండి, అంటే మౌంటైన్ మీదకి. మేమిద్దరం అయితే పారాగ్లైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మా ఆయనకైతే కనుక ఇట్లా హైట్స్ ఫోబియా ఉందనమాట, అంటే హీస్ హ్యావింగ్ ఎ వెయిట్గో అనమాట. సో పైకి ఎక్కి అక్కడ నుంచి చూడలేరు, అందుకని చెప్పి ఆయన అయితే పారాగ్లైడింగ్ చేయలేదు. బట్ ఆయన అయితే లిఫ్ట్లో మరలా కిందకు వచ్చారనమాట. వచ్చేటప్పుడు ఆల్రెడీ స్నో రెయిన్ పట్టడం వల్ల ఎవ్వరూ లేరంట, సింగిల్గా ఉన్నారంట. మీరు ఆ లిఫ్ట్స్ చూడొచ్చు, లిఫ్ట్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి. సో హీఈస్ ద ఓన్లీ వన్ గోయింగ్ డౌన్ అనమాట. పారాగ్లైడింగ్ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత ఫుల్గా అట్లా స్నోఫాల్ పడుతూ ఉంటే అసలు చాలా బాగుందండి. మేమైతే ఆ స్నోఫాల్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు చూడొచ్చు ఎంత హెవీగా ఉందో ఆ రోజు స్నోఫాల్. మొత్తం అంతా అదంతా కూడా స్నోఫాలే. ఇదైతే ఎలక్ట్రిక్ మోటార్ బైక్ అనమాట. సో నా సన్ వాంట్స్ టు ట్రై దట్ వన్. సో అది దానికైతే కనుక 50 లారీ తీసుకున్నాడండి. జస్ట్ ఒక 10 minutes ఇస్తాడనమాట. సో మనం ఆ ఎలక్ట్రిక్ బైక్ మీద పైకి వెళ్ళి రావచ్చు. పెద్దవాళ్ళకైతే పెద్ద బైక్స్ ఉంటాయండి. కిడ్కి అయితే వాడు 50 లారీ చార్జ్ చేశాడు. సో నా సన్ దాని మీదకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాడండి. నేను కూడా స్నో బైక్ ట్రై చేశానండి, బట్ ఇట్స్ మాన్యువల్ వన్. చూడొచ్చు మీరు నా సన్ నన్ను ఎలా తీసుకుని వెళ్తున్నాడు. అక్కడికి డాగ్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకొని వస్తారండి. వాటికి చక్కగా డ్రెస్సెస్ అవి కూడా వేస్తారు. అక్కడైతే ఒక డాగ్తో నా సన్ ఆడటం మీరు చూడొచ్చు. గోదావరి మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత మేము స్టెపట్మెండా అనే ఒక ఏరియాకి వెళ్ళాలనుకున్నామండి. అది కస్బేగి అని చెప్పి దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడికి మనం దారిలో వెళ్ళేటప్పుడు మంచి హనీ అది దొరుకుతుంది. అలాగే అక్కడ గర్గేటి అని ఒక చర్చ్ ఉందన్నమాట. అది చాలా ఫేమస్, పైన పెద్ద మౌంటైన్ మీద ఉంటుంది. సో మేము ట్యాక్సీ బుక్ చేసుకొని అక్కడికి బయలుదేరాము. ఆన్ ద వే మీరు చూడొచ్చు స్నో మధ్యలో హౌసెస్ అవి ఎలా ఉన్నాయో. చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయండి. అందులో ఇది ఒకటి అనమాట. ఇది ఫ్రెండ్షిప్ ఆర్క్ అంటారు, అంటే ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అనమాట. రష్యాకి వీళ్ళకి గొడవలు జరిగినప్పుడు వాళ్ళు దీన్ని సింబాలిక్గా అక్కడ దాన్ని అట్లా పెట్టారనమాట. సో మీరు చూడొచ్చు ఎంత బాగుందో స్నో అంతా. మేము అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అసలు మనం దారిలో కస్బేగి మౌంటైన్కి వెళ్ళటానికి దారిలో ఇంకా చాలా మౌంటైన్స్ ఉంటాయండి. మౌంట్ క్షేత అని రకరకాల మౌంటైన్స్ ఉంటాయి. సో మేము అవన్నీ విజిట్ చేస్తూ దారిలో ఆగుతూ పిక్చర్స్ తీసుకుంటూ అక్కడికి వెళ్ళామన్నమాట. మీరు బస్ కూడా చూడొచ్చు, చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఇది.
గెర్గెటి చర్చ్కి వెళ్ళే దారండి. మేము మాట్లాడుకున్న ట్యాక్సీ వాడు అయితే మా దగ్గర 200 లారీ తీసుకొని కస్బేగిలో దింపేశాడు. సో అక్కడ నుంచి గెర్గెటి చర్చ్ అంటే పైన కొండ మీద అనమాట. సో అతను మా దగ్గర 70 లారీ తీసుకున్నాడు. సో అది చాలా ఎలా ఉంటుందంటే డీపెస్ట్ వ్యాలీస్ ఉంటాయండి పక్కనే. మంచులో మనం పైకి వెళ్తూ ఉంటే కార్ కనుక స్కిడ్ అయిందంటే పడిపోతాము. చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉన్న దగ్గరే వెళ్ళాలి. సో అతను మా దగ్గర 70 లారీ తీసుకున్నాడు. సో మేము ఆ వేలో వెళ్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు అసలు ఎంత డేంజరస్గా ఉందో ఆ ప్లేస్ అంతా కూడా. కొంచెం స్కిడ్ అయినా సరే పడిపోతుంది. అసలే టైర్స్కి వీళ్ళు ఏంటంటే చైన్స్ అవి కట్టుకొని మరి పైకి తీసుకెళ్తారండి. సో ఇక్కడ మనం అదంతా చూడొచ్చు. ఇది ఓన్లీ సింగిల్ రోడ్ అనమాట. ఇద్దరు పైకి వెళ్ళటమో కిందకు రావటమో మాత్రమే చేయాలి. సో వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే టైమింగ్స్ 9 o'clock అందరూ కింద నుంచి బయటకు బయలుదేరాలని. సో అందరూ 9 o'clock అన్ని ట్యాక్సీలు ఇటు నుంచి అటు పైకి వెళ్తాయన్నమాట. అలాగే ఆఫ్టర్ 1 hour 10 తర్వాత అక్కడ నుంచి పైనుంచి కిందకు రావాలి. ఎందుకంటే ఇది సింగిల్ వే అనమాట. ఇద్దరు వెళ్ళటమో రావటమో జరగాలి, లేదంటే మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. పక్కనే వ్యాలీస్ కాబట్టి చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట. ఇది ఒక క్లిఫ్లా అనిపిస్తుందండి అసలు. ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా సరే మనం అందులో పడిపోతాం అనమాట. సో కేర్ఫుల్గా తీసుకుని వెళ్ళాలి. డ్రైవర్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. మనం ఎవరినైనా సరే గోదావరి నుంచి తీసుకువెళ్ళాలంటే ముందు ఒక ట్యాక్సీలో మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని కస్బేగిలో దింపి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కొన్ని ట్యాక్సీలు రెడీగా ఉంటాయండి గెర్గెటి చర్చ్కి వెళ్ళడానికి. సో మనం ఆ ట్యాక్సీని అక్కడే మాట్లాడుకొని పైకి వెళ్ళి రావచ్చు. మనం పైకి వెళ్ళి వచ్చే వరకు మన ట్యాక్సీ డ్రైవర్ అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు కస్బేగిలో. సో ఇదైతే వే అన్నమాట. చూడండి ఎంత డేంజరస్గా ఉందో. పైకి చర్చ్ దగ్గర రీచ్ అయిపోయామండి. ఇదంతా కూడా చర్చ్ బౌండరీస్ మీరు చూడొచ్చు. అంతా కూడా ఐరన్ అలా వేసాడు పక్కన. మేము అక్కడ నిలబడి మొత్తం ఆ మౌంటైన్ అంతా కూడా వ్యూ చూస్తున్నాము. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్ డ్రైవర్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. కీప్ ఇట్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ మనకి కనిపించేది ఏంటంటే ఇదేనండి గెర్గెటి చర్చ్. మీరు చూడొచ్చు అక్కడ తీసుకున్న పిక్స్ కూడా అసలు ఎంత బాగా వచ్చాయనండి. బికాజ్ ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా రాకీ మౌంటైన్స్లా ఉన్నాయి కదా. ఎందుకంటే వెనకాతలంతా మౌంటైన్, ఫ్రంట్ అంతా వాళ్ళు రాక్స్తో అట్లా పెట్టారనమాట. చాలా చాలా బాగుంది. మనము మూవీస్లో చూస్తాం కదండి, చాలా మూవీస్లో అలాగే ఉంది లొకేషన్. అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే ఆ వెనకాతల మొత్తం ఆ లొకేషన్స్ అంతా ఏదో మూవీల్లో చూపించినట్టుగా చాలా చాలా బాగుందన్నమాట. సో మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాం అక్కడ. రిటర్న్ వచ్చేస్తున్నామండి. తిరిగి మేము గోదావరికి రిటర్న్ బయలుదేరిన తర్వాత దారిలో ఒక వైన్ ఫ్యాక్టరీకి వెళ్ళామన్నమాట. అక్కడ మనకి వైన్ టేస్టింగ్కి ఇస్తారు. అలాగే రకరకాల వైన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేము కొంచెం అదొక చిన్న షాప్లా ఉందన్నమాట. తీరా లోపలికి వెళ్తేనేమో వాళ్ళు అక్కడ వైన్ డ్రమ్స్లో మేకింగ్ చేస్తానని చెప్పారు. దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్. మొత్తం ఇలా కస్బేగి వెళ్ళి రావడానికి అరౌండ్ మనకి ఒక 5 hours పడుతుందండి. ఎందుకంటే కస్బేగి వెళ్తున్నప్పుడు దారిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వెళ్ళి రావడానికి ఆ టైం పడుతుంది. సో నేను మీకు చెప్పినట్టు ఇంకొక జార్జియా టూర్ కూడా పెడతానండి. దాంట్లో టిబ్లిసీ నుంచి మేము ఎక్కడెక్కడికి టూర్స్కి వెళ్ళాము, ఓకే, అక్కడెక్కడ ఏమేమి కవర్ అవుతాయి అవన్నీ కూడా పెడతాను. ఇందులో అయితే కనుక గోదావరికి సంబంధించినవి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము, ఇవన్నీ కూడా మీరు నా వీడియోలో చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ బటన్. బికాజ్ నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి కదండి. సో దట్ మీరు వాటిని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.